అందరికీ నమస్తేనుల్లా వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ. దిస్ ఇస్ రేఖ. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఓడిపోవడానికి ఒకే ఒక కారణం ఉంటుంది, అది హైడ్రా. అంటే ప్రజల నుంచి వ్యతిరేకత ఉన్నది వాస్తవము. పక్కా 100కు 100% ఓడిపోవడానికి కారణమయ్యేది మాత్రము హైడ్రా అని చెప్పేసి దాదాపు ఇప్పటికే చాలా మంది నిపుణులు అభిప్రాయపడతా ఉన్నారు. హైడ్రా కూల్చివేతలు అంతా ఇంత కాదుల్లా. ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా, వాళ్ళకి ఎటువంటి పునరావాసం కల్పించకుండా, కనీసము బడి పిల్లలు చదువుకునే పుస్తకాలు లోపాలు ఉన్నాయి అని తీసుకుంటామని కూడా ఏడ్చినా కూడా, చిన్నపిల్లలు అడ్డుపడ్డా కూడా, రేపు ఆఫీస్కి ఎట్లా పోవాలి, ఇలా ఉన్న పలంగా మమ్మల్ని రోడ్ల మీద వాడేస్తే మా బతుకుదేరివేంది, మా ఇళ్లను కూలగొడతా ఉన్నారు అని చెప్పేసి ఎంతగానం జేసీబీలకు అడ్డం పడ్డా కూడా, పోలీసులను పెట్టి హైడ్రా సిబ్బందిని పెట్టి ఒక యుద్ధ వాతావరణం తలపించే విధంగా ఒక రెస్క్యూ ఆపరేషన్ చేయడానికి సిబ్బంది అడిగి పోయేటట్టు 200-300 మంది హైడ్రా సిబ్బందిని పెట్టి ఇలా కూల్చివేతలు జరిపిస్తూ ఉన్నది హైడ్రా. మరి హైడ్రా ఎవరి కనుసన్నలో నడుస్తూ ఉన్నది? రంగనాథ్ ఎవరి ఆజ్ఞ అనుసారం నడుచుకుంటా ఉన్నాడు, ఎవరి ఆదేశానుసారంగా ముందడికి పోతా ఉన్నాడు అంటే రేవంత్ రెడ్డి అండ్ రంగనాథ్ ముందడికి నడుస్తూ ఉన్నారు. ఎట్లా నడుస్తూ ఉన్నారు? పేదల ఇండ్లను కూల్చుకుంటా, పేదోని ఇంటి మీదకైతే మేఘాల మీద బుల్డోజర్ పోతుంది, పెద్దోని ఇంటి మీదకి బుల్డోజర్ కాదు కదా, అటు పక్క పోతలేదు, వాళ్ళ ఇంటికి నోటీసులు పోతున్నాయి, వీళ్ళ ఇంటి మీదకి బుల్డోజర్ పోతా ఉన్నది. గద్దచ్చి కోడి పిల్లలను తన్నుకొని పోయినట్టు నిమిషాల వ్యవధులల్లా ఇండ్లను కూల్చి పడేస్తూ ఉన్నారు. సరే, ఇలా పర్మిషన్లు ఎవరు ఇచ్చిండ్రు? పర్మిషన్లు ఇచ్చిన అధికారుల మీద ఏం చర్యలు తీసుకుంటుండ్రు? కాయ కష్టం చేసి కష్టపడి రూపాయి పోగేసుకొని పేదోని ఇంటికలను సాకారం చేసుకొని, ఒక పేదోనికి ఉండేది ఇంత నిలువ నీడ కావాలని చెప్పేసి గుడిసెనో రేకులో కొద్దిగా ఎల్లుతో ఇంత స్లాబ్ వేసుకొని ఇల్లు కట్టుకుంటే ఆ ఇల్లుని ఇలా నీలమట్టం చేస్తూ ఉన్నారు నిమిషాల వ్యవధులల్లా. శాపనార్థాలు పెడతా ఉన్నారు రేవంత్ రెడ్డికి, అయినా కనికరం లేదు. బతిలాడుతూ ఉన్నారు, కాళ్ళు మొక్కుతామంటా ఉన్నారు, అయినా కనికరం లేదు. మేఘాల మీద సెలవు దినాలు చూసుకొని, సండే సాటర్డే ఈ దినాలు చూసుకొని, పండుగల దినాలు చూసుకొని ఇండ్లు కూల్చేస్తూ ఉన్నది హైడ్రా. ఈ హైడ్రా స్పీడ్కు బ్రేకులు వేసింది హైకోర్టు ధర్మాసనం. ఇదివరకు ఎన్నోసార్లు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది, మీరు కూల్చివేతలు చేపట్టొద్దు, దాని మీద స్టే ఉన్నది అని చెప్పేసి చెప్పినప్పటికి కూడా పెడచెవిన పెట్టిన రంగనాథ్ ఈ హైడ్రాకు రెక్కలు వచ్చినట్టు శని ఆదివారాలు చూసుకొని ఇష్టమున్నట్టు కూల్చివేతలకు దిగినరోళ్ళ. ఇష్టమున్నట్టు అంటే ఇష్టమున్నట్టు. ఇలా హైడ్రా చేపట్టిన కూల్చివేతలు అన్నీ ఇన్ని కాదు. హైడ్రా మరి పెద్దోని ఇంటి మీదకి ఎందుకు పోతలేదు? రంగనాథ్ సమాధానం చెప్పాలి, ఈ రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలి. ప్రశ్నిస్తున్న తెలంగాణ రాష్ట్ర ప్రధానికానికి ఈ రేవంత్ సర్కార్ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఇలా దుర్గం చెరువులో ఉన్న రేవంత్ రెడ్డి అన్న తిరుపతి రెడ్డి ఇంటి మీదకి బుల్డోజర్ ఎందుకు పోతలేదో చెప్పాలి. ఇలా వాళ్ళు నోటీసులు ఇవ్వకపోయినప్పుడు కూడా ఆ నోటీసులు ఇచ్చి ఇలా హైకోర్టుకు పోయి స్టే తెచ్చుకొని, దుర్గం చెరువే మమ్మల్ని ఆక్రమించింది, చెరువును మేము ఆక్రమించలేదు అన్న కాడికి తీసుకొచ్చిండ్రు వాళ్ళు. మరి ఇలా తిరుపతి రెడ్డి ఇంటి మీదకి ఎందుకు పోతలేదు బుల్డోజరు? అంటే పెద్దోనికి ఒక న్యాయం, పేదోనికి ఒక న్యాయమా? పేదోళ్ళ ఇండ్లు కూల్చేసుకుంటా, ఈ పేదల ఇండ్లు ఏ విధంగా కూల్చివేసిందో చూపెట్టుకుంటా, పెద్దోని దగ్గరికి పోయి పెద్దోని దగ్గర దాకా ఈ వీడియోలు చేరేటట్టు వైరల్ అవుతాయి. ఆ వీడియోలు చూపెట్టి కొన్ని కమిషన్లు, దందాలు, సెటిల్మెంట్లకు పాల్పడతా ఉన్నాడు హైడ్రా రంగనాథ్, రేవంత్ రెడ్డి అనే అంశాలు అయితే తెర మీదకి వస్తూ ఉన్నాయి. ఈ ముచ్చట్నే మాట్లాడుకుంటా ఉన్నారు. ఇలా నాదలుగులు భూములు ఏవైతే ఉన్నాయో ఆ భూములలో ఈ పెద్దలు పోయి కంచెలు వాతితే, బౌన్సర్లను పెడితే ఇలా ఎందుకు మరి హైడ్రా సపోర్ట్ చేస్తలేదు? హైడ్రా కండ్లు ఏమన్నా కాకులు ఎత్తుకపోయినాయా? హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఏమన్నా గుడి కండ్ల అద్దాలు పెట్టుకున్నాడా? కండ్లు కనబడకుండా, లోకం కనబడకుండా? చెప్పాలి కదా, అన్నిటికీ ఒకటే న్యాయం ఉండాలి కదా, అందరికి ఒక న్యాయమే ఉండాలి కదా, సమాన న్యాయం ఉండాలి కదా. ఇలా పేదోనికి ఒక న్యాయం, పెద్దోనికి ఒక న్యాయం ఎందుకు చేసుకుంటా పోతా ఉన్నావు రేవంత్ రెడ్డి అని చెప్పేసి ఇలా ఇండ్లు కూలగొట్టిన పేదల బాధితులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ప్రశ్నిస్తూ ఉన్నారు. అమీన్పూర్ ఏదైతే ఉన్నదో కూల్చివేతలు నిన్నగాక మొన్న సాటర్డే సండే చూసుకొని కూల్చివేతలు చేపట్టిండ్రు. సుప్రీంకోర్టు న్యాయవాది అక్కడ ఉంటే ఆయన మీద కోపంతో, పగతోనే ఆయన గెస్ట్ హౌస్ను కూడా కూలగొట్టిందనే వార్తలు కూడా వచ్చినాయి. ఐలాపూర్ ఆ ఏరియాలలో చూసుకున్నట్లయితే నిమిషాల వ్యవధిలో మనుషులు అక్కడ ఉన్నా, చిన్నపిల్లలు అక్కడ ఉన్నా, ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు, మనుషులు ఉన్నారు, అయినప్పటికీ కూడా బుల్డోజర్లను పంపించి ఇలా బుల్డోజర్ రాజు వ్యవస్థను తీసుకొచ్చి బుల్డోజర్ విధానంతో ముందడికి పోవుకుంటా ఇలా పాపం మా ఇండ్లను కూలగొడితే వాళ్ళు యాడికి పోతారు అనే ఆలోచన లేదు రేవంత్ రెడ్డికి.
వెలుగుమట్ల భూములల్లా ఇండ్లను అట్లా కూలగొట్టిండు, ఈడ ఇట్లనేమో ఇట్లా వేసుకుంటా పోతా ఉన్నాడు. ఆయన ఇష్టారీతిన వ్యవహరిస్తూ ఉన్నాడు. ఇక పేదోడు బతకద్దు, పేదోడు బతికి బట్టగట్టద్దు నా రాజ్యంలో అని అనుకుంటున్నాడో రేవంత్ రెడ్డి ఏమో తెలియదు, కానీ ఆగా మేఘాల మీద కూలగొడతా ఉన్నారు. ఇవి ఏమంటారు, పర్మిషన్లు లేని జాగాలల్లో కట్టిండ్రు, లేకపోతే ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలో కట్టిండ్రు అని చెప్పేసి. మరి 50-60 ఏళ్ళకేళ్ళు ఉంటుండ్రట కదా, 50-60 ఏళ్ళకేళ్ళి అంటే పోయిన తాప 10 ఏళ్ళు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నది. మరి అంతకంటే ముందుగాల కాంగ్రెస్ ప్రభుత్వమే కదా అధికారంలో ఉన్నది, నీ కాంగ్రెస్ ప్రభుత్వం వల్లే కదా పర్మిషన్లు ఇచ్చింది. ఇలా వాళ్ళ మీద ఏం చర్యలు తీసుకుంటున్నావు, ఆ అధికారుల మీద ఏం చర్యలు తీసుకుంటున్నావు? వీళ్ళు రూపాయి పోగేసుకొని కొనుక్కొని జాగలల్లో ఇండ్లు కట్టుకున్నారు కదా. అంటే భారమంతా ఇలా ఈ పేదోడే భరించాలి అన్నట్టు. ఇవి ఊలగొట్టుకొని ఆ చుట్టుపక్కల ఉన్న భూముల మీద కన్ను పడుతుంది. ఇలా ఏమైంది రంగనాథ్ ఏం కథ అని అంటే, హైడ్రా ఇట్లా చేస్తుంది అట్లా చేస్తుంది అంటే తెల్లారి బ్యానర్ ఐటెంలు వస్తాయి పేపర్లల్లో, ఇగో ఇంత భూమిని కాపాడిన హైడ్రా, ఇంత భూమిని సేవ్ చేసిన హైడ్రా అని చెప్పేసి. ఆ సేవ్ చేసింది ఉండదు, మన ఉండదు, అలా ఎక్కడ ఏడికెళ్ళి వస్తాయో ఏం కథనో కూడా తెలియదు. ఇలా వీళ్ళట సేవ్ చేస్తారట, బకాసురు లెక్క రక్షకులే భక్షకులు లెక్క మింగుతా ఉన్నారు భూములను. ఏడ నిషేధిత భూములు ఉంటే ఆ భూముల మీద గద్దల్లాగా వాలిపోతా ఉన్నారు. ఏడ నిషేధిత జాబితాలు భూములు ఉన్నాయని చెప్పేసి లెంకులాడుకుంటా పోయి ఆంబుక్క పెట్టాలని చూస్తూ ఉన్నారు. ఆ ముచ్చట్లు బయట పెడితే ఉన్నదంటే ఊళ్ళో ఉండదు అన్నట్టు నోటికి పని చెప్తా ఉన్నారు. సరే, ఆ ముచ్చట పక్కకు పెడితే సరైన ఎస్ఓపి లేదు హైడ్రాకు. మీ ప్రామాణిక నిర్దేశం ఏమున్నది, మీ ప్రామాణిక కార్యాచరణ ఏదైతే ఉన్నదో అది హైకోర్టు ముందు పెట్టుండ్రి అని చెప్పేసి హైకోర్టు ధర్మాసనం తీవ్రంగా గరమైంది. చేసింది చాలు, ఇంకా ఆపండి అన్న రేంజ్లో గరమైంది హైకోర్టు ధర్మాసనం. హైకోర్టు ధర్మాసనం ఆదేశాలను కూడా బేఖాతరు చేసుకుంటే గతంలో హైడ్రా రంగనాథ్ ముందడుగు వేయండు, హెచ్చరికలు కూడా జారీ చేసింది హైకోర్టు ధర్మాసనము. ఏ విధమైన హెచ్చరికలు అంటే, అసలు మీ పరిమితులు ఏంది, మీకున్న అధికారాలు ఏంది, మీరు ఏ విధానంతో కూలుస్తూ ఉన్నారు, మీకు ఏం రైట్స్ ఉన్నాయని కూలుస్తూ ఉన్నారు, కూలగొడతా ఉన్నారు అని చెప్పేసి పొద్దుగాల 10కి రప్పించి సాయంత్రం 4 గంటల దాకా కోర్టులో ఒక మూలకు నిలబెడతాం హైడ్రా రంగనాథ్ అని చెప్పేసి హెచ్చరికలు కూడా జారీ చేసింది హైకోర్టు ధర్మాసనం. గతంలో ఆ హెచ్చరికలను కూడా కనీసము పట్టించుకోకుండా కూల్చివేతలు చేపట్టుకుంటా ముందడుగు పోయింది. హైడ్రాకు షాక్ ఇచ్చిందని చెప్పుకోవాలి రేవంత్ రెడ్డి. ఈ హైకోర్టు ధర్మాసనం ఇచ్చిన తీర్పుతోని గిలగిల కొట్టుకుంటున్నాడనే చెప్పుకోవాలి. ఇప్పుడు సెలవు దినాలు వచ్చినాయంటే ఏ ప్రాంతంలో వాలిపోతుంది హైడ్రా, ఏ ప్రాంతంలో కూలగొడుతుందో అర్థమైతలేదు. ఈ ఐలాపూరు ఏదైతే కూల్చివేతలు ఉన్నాయో ఈ కూల్చివేతల మీద హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ మీద విచారణ జరిపింది హైకోర్టు ధర్మాసనం. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసిండ్రు. 100 మంది హైడ్రా సిబ్బంది ఇళ్లను కూలుస్తూ ఉంటే ఒక యుద్ధ వాతావరణాన్ని తలపిస్తున్నది అని చెప్పేసి చెప్పిండ్రు. హైడ్రాకు విధి విధానాలు అనేటివి లేవు, నోటీసులు లేకుండా ఇష్టానుసారంగా కూల్చేస్తున్నారు. చెరువులు, జలాశయాలు, మురుగు కాలువలు, రహదారుల అంశాల్లో తప్ప కూల్చివేతలు వద్దు. మీరు కూల్చివేతలు చేయాలనంటే చెరువులు, జలాశయాలు, లేకపోతే మురుగు కాలువలు, రహదారుల అంశాల్లో తప్ప వేరే జాగాలల్లో మీరు కూల్చివేతలు చేపట్టడానికి లేదు. తదుపరి ఆదేశాలు వచ్చేంత వరకు కూల్చివేతలు అనేటివి జరగద్దు. తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ మహానగరంలో బుల్డోజర్ రాజ్ వ్యవస్థ నడవడానికి వీల్లేదు అని చెప్పేసి మొట్టికాయలేసింది హైకోర్టు ధర్మాసనం. హైడ్రా ప్రామాణిక కార్యాచరణ విధానం తెలపాలని జస్టిస్ బి విజయసేన్ రెడ్డి బెంచ్ ఆదేశం జారీ చేసింది. సూరారంలోని 2 ప్లాట్ల కేసులను హైడ్రాపై జస్టిస్ ఎన్వి శ్రవణ్ కుమార్ ధర్మాసనం ఫైర్ అయింది. ఈ 2 కేసులలో అమీన్పూర్ ఐలాపూర్ కేసులో అండ్ సూరారంలో 2 ఫ్లాట్ల కేసులోను హైడ్రా మీద హైకోర్టు ధర్మాసనం ఫుల్ సీరియస్ అయింది. మీకు అసలు ఒక విధి విధానం అనేది లేదు, ప్రభుత్వానికి హైకోర్టుకు అతీతమా హైడ్రా అనేది అని చెప్పేసి ప్రశ్నించింది. మరి హైడ్రా రంగనాథ్ వీటన్నిటికీ ఏం సమాధానం చెప్పడు. ఒకప్పుడు పోయి మూలకు కూర్చొని ఏమో ముచ్చట్లు మాట్లాడి హైకోర్టు ధర్మాసనం మీదనే వ్యతిరేకంగా మాట్లాడితే హైకోర్టు ధర్మాసనం మొట్టికాయలేసింది. రైట్, మొత్తం మీద 48 గంటలలో ఏవైతే కూలగొడతామన్న బోర్డులు ఉన్నాయో ఆ బోర్డులు తొలగించాలని చెప్పేసి, అట్లనే కోర్టు విధుల్లో జోక్యం చేసుకుంటారా, కోర్టుల కంటే హైడ్రా గొప్పదని భావిస్తున్నారా అని చెప్పేసి మండిపడ్డది. ఇంకొక ముచ్చట ఏంటంటే, ఈ ముందస్తు నోటీసులు లేకుండా కూల్చివేతలు చేపట్టడం ఆశ్చర్యకరమని వ్యాఖ్యానించింది. అనధికార నిర్మాణం అయితే ప్రారంభ దశలోనే చర్యలు తీసుకోవాల్సిందని
నిర్మాణం పూర్తయ్యాక కూల్చివేయడం సరైనది కాదని కోర్టు అభిప్రాయపడింది. హైడ్రా పెత్తందారి చర్యలపై వందలాది పిటిషన్లు దాఖలైనాయి. సంస్థ వ్యవహార శైలి సమర్థనీయం కాదని వ్యాఖ్యానించింది. ఐలాపూర్ కేసులో స్టేటస్ కో సాగించాలని ఆదేశిస్తూ విచారణను ఈ నెల 20కి వాయిదా వేసింది. సూరారం కేసులో తదుపరి విచారణను జూన్ 10 తారీఖు నాటికి వాయిదా వేసింది. మొత్తం మీద ఇగో ఇట్లా ఇష్టమున్నట్టు పోతా అంటే నడవది. తదుపరి ఆదేశాలు వచ్చేంత వరకు మీరు ఎక్కడ ఇంకా కూల్చివేతలు చేపట్టకూడదు. మీరు చేపడితే మాత్రం మంచిగా ఉంటుంది అన్నట్లుగా హైకోర్టు ధర్మాసనం హైడ్రా రంగనాథ్ మీద, హైడ్రా కమిషనర్ అండ్ రేవంత్ రెడ్డి సర్కార్ మీద విరుచుకపడ్డది. ఇగో ఇట్లున్నది, అడ్డు లేదు అదుపు లేదు, పేదోళ్ళ భూములు పేదోళ్ళ జాగాలు ఏది లేదోళ్ళ హైడ్రా. అసలు పాపం ఏడవంగా ఆర్తనాదాలు గుడగొడమని ఏడవంగా ఇంట్లో సామాన్లు తీసుకుంటామని చెప్పినాక కూడా 1-2 గంటల టైం ఇవ్వకుండా ఇక కూల్చివేతలు కొనసాగిస్తూ ఉన్నారు. ఇట్లా నడుస్తుంది కథ. ఒక సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీ ఎంఆర్ మీడియా తెలంగాణ శనార్థి.